मैंने लाल किले से कहा था कि विकसित भारत का निर्माण गरीब, किसान, नौजवान और नारी शक्ति इन 4 पिलर्स पर होगा। एनडीए सरकार की नीति के केंद्र में 4 पिलर सबसे अहम है। हम विशेषकर किसानों के हितों को बड़ी प्राथमिकता देते हुए काम कर रहे हैं। किसानों की जेब पर बोझ न पड़े और इसलिए बीते 10 सालों में केंद्र सरकार ने सस्ती खाद देने के लिए करीब 12 लाख करोड़ रुपए खर्च किए। हजारों नए और आधुनिक बीज भी किसानों को दिए। पीएम फसल बीमा स्कीम के तहत आंध्र प्रदेश के किसानों को अब तक 5,500 करोड़ रुपए का क्लेम मिल चुका है। पीएम किसान सम्मान निधि के तहत भी आंध्र के लाखों किसानों के खाते में 17,500 करोड़ रुपए से ज्यादा पहुंचे हैं। మిత్రులారా, నేను ఎర్రకోట నుంచి స్పష్టంగా చెప్పాను, వికసిత్ భారత్ నిర్మాణం కావాలంటే పేదవాడు, రైతు, యువకుడు, మహిళా శక్తి ఈ 4 స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. ఎన్డీఏ ప్రభుత్వ విధానాల్లో కూడా ఈ 4 స్తంభాలు కేంద్ర బిందువుగా పెట్టుకొని పనిచేస్తున్నాం. రైతు ప్రయోజనాలు అత్యంత ప్రాధాన్యత తీసుకుంటూ మేమందరం కూడా కేంద్రంలో పనిచేస్తున్నాం. రైతు జేబులకి భారం పడకుండా ఆ ఉద్దేశంతో గత 10 ఏళ్లలో ఎరువుల కోసం ఏకంగా 12 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు కేంద్ర ప్రభుత్వం చేసింది. 1000కి పైగా సరికొత్త మరియు ఆధునిక విత్తనాలు కూడా రైతులకి అందించబడ్డాయి. పీఎం పంట బీమా యోజన కింద ఆంధ్రప్రదేశ్ రైతులకు ఇప్పటి వరకు 5,500 కోట్లు నష్టపరిహారం కూడా చెల్లించాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్ రైతుల ఖాతాల్లో 17,500 కోట్ల వరకు వాళ్ళందరికీ కూడా నిధులు జమ చేశామన్నది గర్వంగా తెలియజేస్తున్నాను. साथियों, आज पूरे देश में सिंचाई के प्रोजेक्ट्स का जाल बिछाया जा रहा है। रिवर लिंकिंग का काम भी, उसका अभियान भी शुरू किया गया है। हमारा लक्ष्य है कि हर खेत को पानी मिले, किसानों को पानी की दिक्कत ना हो। यहां नई सरकार बनने के बाद पोलवरम प्रोजेक्ट में भी नई गति आई है। आंध्र प्रदेश के लाखों करोड़ों लोगों का इस प्रोजेक्ट से जीवन बदलने वाला है। पोलवरम प्रोजेक्ट तेजी से पूरा हो, इसके लिए केंद्र के एनडीए सरकार से राज्य सरकार को पूरी मदद दी जा रही है. మిత్రులారా, దేశవ్యాప్తంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. అలాగే నదుల అనుసంధాన కార్యక్రమం కూడా మేము ప్రారంభించాం. మా లక్ష్యం ప్రతి పొలానికి నీరు అందించాలి. రైతుకి నీటి సమస్య అనేది రాకూడదు. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనుల్లో కూడా వేగం మరింత పుంజుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలాది కోట్లాది మంది ప్రజలు, రైతుల తాలూకా జీవితం మారబోతుంది. పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తవ్వాలని కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం అలాగే రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా సహకారంతో కలిసిమెలిసి పనిచేస్తాయని తెలియజేస్తున్నాను. साथियों, आंध्र की धरती ने दशकों से भारत को स्पेस पावर बनाने में बहुत बड़ी भूमिका निभाई है. श्री हरिकोटा से जब जब कोई मिशन लॉन्च होता है तो कोटि कोटि भारतीयों को गर्व से भर देता है. करोड़ों भारतीय नौजवानों को यह क्षेत्र स्पेस के प्रति आकर्षित करता रहा है. अब आज देश को, हमारे डिफेंस सेक्टर को मजबूत करने वाला नया संस्थान भी मिला है. कुछ देर पहले हमने डीआरडीओ की नई मिसाइल टेस्टिंग रेंज की आधारशिला रखी है. नागया लंका में बनने जा रही नवदुर्गा टेस्टिंग रेंज मां दुर्गा की तरह देश की डिफेंस पावर को शक्ति देगी. मैं इसके लिए भी देश के वैज्ञानिकों को, आंध्र प्रदेश के लोगों को बधाई देता हूं. మిత్రులారా, మన ఆంధ్ర భూమి దశాబ్దాలుగా భారతదేశానికి అంతరిక్ష శక్తి అవతరించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. శ్రీహరికోట నుంచి లాంచ్ అయ్యే ప్రతి రాకెట్ ప్రయోగం కోట్లాది మంది భారతీయుల్ని గర్వపడేలా చేస్తుంది.
అలాగే కోట్లాది మంది భారతదేశ యువకులను ఈ అంతరిక్ష రంగం ఇప్పుడు ఆకర్షిస్తుంది. ఇప్పుడు దేశ రక్షణను బలోపేతం చేసే ఒక కొత్త సంస్థను కూడా మనం ప్రారంభిస్తున్నాం. కొద్దిసేపటి క్రితం DRDO నవదుర్గ మిసైల్ లాంచింగ్ రేంజ్ కి శంకుస్థాపన చేశాం. నాగాయలంకలో నిర్మించబోయే ఈ కేంద్రం మన కనకదుర్గమ్మల దేశ రక్షణకు శక్తిని నిరంతరం కూడా ఇస్తుంది. ఇందుకు శాస్త్రవేత్తలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు నేను తెలియజేస్తున్నాను. साथियों, आज भारत की ताकत सिर्फ हमारे हथियार ही नहीं है, बल्कि हमारी एकता भी है। एकता का यही भाव हमारे एकता मॉल्स में मजबूत होता है। देश के अनेकों शहरों में एकता मॉल्स बनाए जा रहे हैं। मुझे खुशी है कि विशाखापत्तनम में भी एकता मॉल बनेगा। इस एकता मॉल में देश भर के कारीगरों, हस्तशिल्पियों के बड़े प्रोडक्ट एक ही छत के नीचे मिलेंगे। ये भारत की डायवर्सिटी से सबको जोड़ेगा। एकता मॉल से लोकल इकोनॉमी को भी गति मिलेगी और एक भारत श्रेष्ठ भारत की भावना की भी और अधिक मजबूत होगी। మిత్రులారా, ఈ రోజు భారత్ యొక్క శక్తి కేవలం ఆయుధాల్లోనే లేదు, మన ఐక్యతలో కూడా ఉంటుంది. ఈ ఐక్యత భావమే మన ఏక్తా మాల్స్ కు మరింత బలోపేతం చేస్తుంది. దేశంలో అనేక నగరాల్లో ఈ మాల్స్ ని మనం నిర్మించబోతున్నాం. ఇప్పుడు విశాఖపట్నంలో కూడా ఒక ఏక్తా మాల్ నిర్మించడం కోసం మనం ఈ రోజు శంకుస్థాపన చేశాం. దానికి నాకెంతో ఆనందంగా ఉంది. ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్న హస్త కళాకారులు వాళ్ళ ఉత్పత్తులు ఒకే చోట అందుబాటులో మనకు ఉంటాయి. ఈ మాల్ భారత వైవిధ్యాన్ని అనుసంధానిస్తుంది. లోకల్ ఎకానమీకి కూడా ప్రోత్సాహం ఇచ్చేలా ఈ మాల్ నడుస్తుంది. అలాగే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే భావనను మరింత బలోపేతం చేస్తుందని తెలియజేస్తున్నాను. साथियों, अभी हमने चंद्रबाबू जी को सुना. उन्होंने 21 जून अंतर्राष्ट्रीय योगा दिवस की चर्चा की. मैं चंद्रबाबू का, आंध्र की सरकार का और आंध्र के लोगों का आभारी हूं कि आपने अंतर्राष्ट्रीय योग दिवस के लिए देश का प्रमुख कार्यक्रम आंध्र में करने के लिए निमंत्रण दिया. मैं इसके लिए आपका आभार व्यक्त करता हूं और जैसा आपने कहा है, मैं स्वयं भी 21 जून को आंध्र के लोगों के साथ योग करूंगा और दुनिया का एक कार्यक्रम यहां पर होगा. इस कार्यक्रम का महत्व इसलिए भी है कि अंतर्राष्ट्रीय योग दिवस का 10 साल की यात्रा का ये 10वीं साल का महत्वपूर्ण पड़ाव है. पूरे विश्व में योग के प्रति एक आकर्षण है. इस बार पूरी दुनिया 21 जून को आंध्र की तरफ देखेगी और मैं चाहूंगा कि आने वाले 50 दिन पूरे आंध्र में योग को लेकर के एक जबरदस्त वातावरण बने, स्पर्धाएं हो और वर्ल्ड रिकॉर्ड करने का काम आंध्र प्रदेश करके पूरी दुनिया को चकित कर दे. और मैं मानता हूं चंद्रबाबू जी के नेतृत्व में ये होके रहेगा. మిత్రులారా, ఇప్పుడే మనం చంద్రబాబు నాయుడు గారిని విన్నాం. అంతర్రాష్ట్రీయ యోగా దినం జూన్ 21న మనం చేసుకోబోతున్నాం. దానికి చంద్రబాబు నాయుడు గారికి, ఏపీ గవర్నమెంట్ కి, అలాగే రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నన్ను ఆ రోజు ఇక్కడ ఆహ్వానించినందుకు. ఆ రోజు తాలూకా ప్రత్యేకత ఏంటంటే, మనం జూన్ 21 యోగా దినం, ప్రపంచ యోగా దినం ప్రకటించి 10 సంవత్సరాలు కాబోతుంది. ఆ రోజు కేవలం ఆంధ్రాలో యోగా ప్రచారం చేయడమే కాదు, ప్రపంచం మొత్తం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసేలా మనం అందరం కూడా చేయాలి. అది చేయాలనంటే ఈ ఉన్నటువంటి 50 రోజులు ఏదైతే ఉందో ప్రతి ఊరిలో,
ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో కూడా ప్రతి ఇంటిలో కూడా యోగాని మరింత ప్రాముఖ్యత తీసుకొని వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తూ వరల్డ్ రికార్డు సాధించే విధంగా ఈ 50 రోజులు కూడా మనం అందరం వినియోగించుకోవాలి. నాకు నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో అది ఖచ్చితంగా మనం సాధించగలగాం. అది మీరందరి తాలూకా సమక్షంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోయే యోగా కార్యక్రమంలో మీ అందరి ఆహ్వానం మేరకు నేను ఖచ్చితంగా వస్తాను. ఆ రోజు మనం అందరం కూడా కలిసి యోగా చేద్దాం. ఆ రోజు ప్రపంచం తాలూకా దృష్టి యోగా వైపు అలాగే భారతదేశం వైపు కూడా మళ్ళిద్దామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. साथियों, आंध्र प्रदेश में ना तो सपने देखने वालों की कमी है और न ही सपनों को साकार करने वाले कम है. मैं विश्वास के साथ कह सकता हूं, आज आंध्र प्रदेश सही राह पर चल रहा है. आंध्र ने सही स्पीड पकड़ ली है. अब ग्रोथ की स्पीड को हमें लगातार तेज करते रहना है. और मैं कह सकता हूं, जैसा बाबू ने 3 साल में अमरावती के निर्माण का जो सपना देखा है, इसका मतलब ये 3 साल की सिर्फ अमरावती की गतिविधि आंध्र प्रदेश के जीडीपी को कहां से कहां पहुंचा देगी, ये मैं साफ देख रहा हूं. मैं आंध्र प्रदेश की जनता को, यहां जो मेरे सहयोगी बैठे हैं, सभी को फिर आश्वस्त करता हूं, आंध्र प्रदेश की प्रगति के लिए आप मुझे हमेशा अपने साथ कंधे से कंधा मिलाकर चलते हुए देखेंगे. एक बार फिर आप सभी को बहुत बहुत शुभकामनाएं. मी अंदरी ఆశీర్వాదముతో ఈ కుటుంబీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నది. ధన్యవాద్. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో కలలు కనే వాళ్ళ సంఖ్య తక్కువేమీ కాదు. అలానే ఆ కలలని నిజం చేసే వాళ్ళకి కూడా తక్కువేమీ కాదు. నేను నమ్మకంతో చెప్తున్నాను, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒక సరైన మార్గంలో నడుస్తుంది. అలానే సరైన వేగంతో ముందుకు వెళ్తుంది. ఈ అభివృద్ధి వేగాన్ని మనం అందరం కొనసాగించాలి, అలానే పెంచుతూ ఉండాలి. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ చెప్పారు, 3 సంవత్సరాల్లో అమరావతి తాలూకా పనుల్ని పూర్తి చేస్తామని. నేను ఊహిస్తున్నాను, 3 సంవత్సరాల్లో అమరావతి పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా జీడిపి ఏ స్థాయికి వెళ్తుందో ఒక్కసారి నేను ఊహించగలను. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా చరిత్రను మార్చబోతుందని తెలియజేస్తున్నాను. అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ఇక్కడ కూర్చున్న నా సహచరులకు నేను నమ్మకం కల్పిస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో మీ భుజంతో పాటు నా భుజం కూడా కలిపి పనిచేస్తానని నమ్మకంతో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదంతో ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎల్లప్పుడూ కూడా కట్టుబడి ఉంటుంది. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. భారత్ మాతా की జై. भारत माता की జై. भारत माता की జై. वंदे మాతరం. 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 वंदे మాతరం.